అంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. టెలిగ్రామ్స్‌లో రకరకాలుగా మంచి ఉంది, చెడు ఉంది దాంట్లో. కానీ చెడు ఎక్కువ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. సో, టెలిగ్రామ్‌లో లింక్స్ వల్ల కూడా చాలా మంది నష్టపోయినోళ్ళున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎక్కువ అక్కడే స్టార్ట్ అయితే వింటా ఉన్నాం కదన్నా! టెలిగ్రామ్ అనే కాదండి. మీరు ఏ సైట్ ఓపెన్ హ్మ్. చేసినా కూడా ఈవెన్ ఫేస్‌బుక్ మెసేజెస్ కూడా చూడండి. ఫేస్‌బుక్‌లో కూడా చాలా స్పామ్ మెసేజెస్ వస్తాయి. ఓకే. వాట్సాప్ ఒక్కటి వాడు కొంచెం ఇప్పుడు స్పామ్ ఫిల్టర్స్ పెట్టి అవి ఇవి పెట్టి కొంచెం ఫిల్టర్ చేసి హ్మ్. తగ్గిస్తున్నాడు గానీ, టెలిగ్రామ్ ఇంకా కొంచెం ఆ మెజర్స్ ఫాలో అవ్వట్లేదు. సో, కంపారిటివ్‌లీ వాట్సాప్‌తో కంపేర్ చేస్తే టెలిగ్రామ్ కొంచెం తక్కువే అనుకోవాలి స్టాండర్డ్స్‌లో. హ్మ్. ఎందుకంటే అందులో పార్న్ సైట్స్ అని చెప్పేసి, పైరసీ మూవీస్ అని చెప్పేసి అవును. డిఫరెంట్ డిఫరెంట్ ఛానెల్స్ ఓపెన్ చేసి వాడు మొత్తం రిస్ట్రిక్ట్ చేయట్లేదు. హ్మ్. వెరాజ్ వాట్సాప్‌లో కొంచెం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో, అట్లా చూసుకుంటే టెలిగ్రామ్ కొంచెం అన్‌సేఫే అనుకోవాలి. టెలిగ్రామ్. హ్మ్. చాలా ఉందన్న. అంటే మీరు జస్ట్ నార్మల్‌గా చెప్తున్నారు గాని మనం చూసే దాంట్లో చాలా లింక్స్ వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ అయ్యేది అక్కడ. బెట్టింగ్ ఒస్తాయి, పార్న్ హ్మ్. సైట్స్ ఒస్తాయి, ఆ! పైరసీ మూవీస్ ఒస్తాయి, హ్మ్. లోన్ స్కామ్స్ ఒస్తాయి, హ్మ్. స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఒస్తాయి ఆ! అందులో. అన్నీ చాలా ఉన్నాయి. ఓకే. కానీ నేను మీకు రఫ్‌గా జెప్పాను. ఆ! చాలా ఉన్నాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్‌యి చాలా జరుగుతాయి అందులో. హ్మ్. మీరు ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మేము మీకు ఇప్పుడు స్టాక్ స్టాక్ టిప్స్ ఇస్తాం. మార్కెట్ ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. స్టాక్ టిప్స్ ఇస్తాం మీకు. మంత్లీ ఇంత సంపాదించొచ్చు అది అని జెప్పేసి. టెలిగ్రామ్ చాలా ఛానెల్స్ ఉన్నాయి. మీరు జస్ట్ స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేయండి అందులో. హ్మ్. మొన్న గూడా టెలిగ్రామ్ ఫౌండర్ పైన ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన పైన ఏదో కంట్రీలో కేసేశారు. అంటే టెలిగ్రామ్‌లో పార్న్ విచ్చలవిడిగా స్ప్రెడ్ అవుతుంది. పార్న్ సైట్స్, పార్న్ మూవీస్ అని జెప్పేసి అండ్ టెలిగ్రామ్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. దీనివల్ల పిల్లలు గూడా చెడిపోతున్నారు. ఎందుకంటే ఈ ఈ వాట్సాప్ గావచ్చు, టెలిగ్రామ్ గావచ్చు 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఏజ్ రిస్ట్రిక్షన్ అంతే. హ్మ్. 13, 14 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సైన్ అప్ అవ్వచ్చు. ఓకే. సో, పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. బెట్టింగ్ సైట్స్‌కి అలవాటు పడుతున్నారని ఆ ఫౌండర్ మీద కేస్ కూడా ఏసారు. నడుస్తుంది. ఇంకా ఏమి అవ్వలేదు. డార్క్ వెబ్ అంటే ఏంటన్న అసలు? డార్క్ వెబ్‌కి కారణం అంటే దానికున్న లోపల ఏమేమి జరుగుతా ఉంటది? డార్క్ వెబ్ అంటే ఏం లేదు వంశీ. ఇప్పుడు నార్మల్‌గా ఇంటర్నెట్ ఉందా? హ్మ్. ఇంటర్నెట్‌లో అందులో లేయర్స్ ఉంటాయి 3. ఓకే. సర్ఫేస్ వెబ్, సర్ఫేస్ వెబ్ అనేది మనం వాడేది. హ్మ్. డార్క్ వెబ్, డీప్ వెబ్ 3 లేయర్స్. ఓకే. ఈ డార్క్ వెబ్ గురించి మాట్లాడదాం. డార్క్ వెబ్ అనేది నార్మల్‌గా ఇప్పుడు మన బయట బ్లాక్ మార్కెట్ ఎట్లుంటుందో, ఈ ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్ అది. ఓకే. సో, మనం బ్లాక్ మార్కెట్‌లో ఏం చేస్తాం? బయట దొరకని ప్రొడక్ట్స్ మనకి బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతాయి. హ్మ్. కొన్ని ఇల్లీగల్ ప్రొడక్ట్స్. అవును. ఆహ్, డ్రగ్సే కావచ్చు, అంతెందుకు ఏనుగు దంతాలు, జింక కొమ్ములు ఇవన్నీ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారు. హ్మ్. పులి గోర్లు, హ్మ్. డ్రగ్స్, ఆర్గన్స్ సేమ్ అదే ఇంటర్నెట్‌లో. హుహు. ఇప్పుడు డార్క్ వెబ్‌లో మీకేమేమి దొరుకుతుంది? ఎవ్రీథింగ్. మీకు బాంబు కావాలంటే బాంబ్ దొరుకుతుంది. గన్స్ కావాలంటే గన్స్ దొరుకుతాయి. ఓహ్! అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు దొరుకుతాయి. ఎవరైనా మర్డర్ చేపియాలంటే అందులో క్రిమినల్స్ దొరుకుతారు. డ్రగ్స్ అంటే డ్రగ్స్. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ఓకే. అందులో డార్క్ వెబ్‌లో ఎందుకు చేస్తారు ట్రాన్సాక్షన్స్ అంటే ట్రేస్ చేయలేం. ట్రేస్ చేయాలి. నేను ఎవరినైనా ఇప్పుడు ఏమైనా మర్డర్ చేయాలంటే నేను డార్క్ వెబ్‌లో ఎతుక్కుంటా, వాడితో డీల్ చేసుకుంటా, ఇగో పలానా వ్యక్తి వాడికి డీటెయిల్స్ ఇస్తా, ఇగ వీడిని ఇట్లా చంపేసేయాలి. హ్మ్. ట్రాన్సాక్షన్స్ అంతా క్రిప్టో కరెన్సీలో చేస్తా. వాడి డబ్బులెళ్ళిపోతాయి. వాడు చంపేస్తాడు. మనకు డీటెయిల్స్ పంపిస్తాడు. ఇది ఎక్కడ ట్రేస్ అవ్వదు. ఇన్ ఓహ్! మోస్ట్ కేసెస్ ట్రేస్ అవ్వదు. అందుకని చెప్పేసి అందరూ డార్క్ వెబ్ అంటే అందరని కాదు చేసేవాళ్ళు. ఓకే. ఇంకొక లేయర్ ఉందన్నారు కదా! దాంట్లో? డీప్ వెబ్ ఆ! అది మనకి యూజ్ అయ్యేది కాదులెండి. హ్మ్. డార్క్ వెబ్ అయితే ఇది. ఓకే. జాగ్రత్తగా ఉండండి అన్న చాలా క్లుప్తంగా చెప్పారు. ప్రతి విషయం గూడా అంటే ఎలా వచ్చిద్ది? ఎలా ఎళ్ళిద్ది? దాంట్లో ప్రతి లింక్ ఓపెన్ చేసినా గూడా దయచేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వద్దని చెప్తున్నారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం సంపాదించిన రూపాయి ఎంతో నెలంతా కష్టపడితే ఒక 30, 40 వేలు వస్తాయి. అది ఒక్క రోజులో పోతే ఎంత బాధ ఉంటదో మనకు తెలుసు కాబట్టి సో, జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ. థాంక్ యూ అన్న. థాంక్ యూ.